హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ రౌండ్ 1లో రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాసెస్ నవంబర్ 5వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు కొనసాగుతూ ఉంది. నవంబర్ 5వ తారీఖు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నవంబర్ 7వ తారీఖు మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత దానిలో ఏదైనా మీకు క్వెరీస్ ఉంటే వాటిని గ్రీవెన్సెస్ కి అప్లై చేసుకోవడానికి ఒక మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి మీరు గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 8వ తారీఖు మీకు ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. నవంబర్ 9వ తారీఖు నుండి నవంబర్ 15వ తారీఖు వరకు మీరు కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొద్దిమందికి డౌట్ ఏంటంటే, కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వడం అంటే కేవలము సర్టిఫికెట్స్ మాత్రమే సబ్మిట్ చేయటం అనుకుంటున్నారు. కాదండి, మీరు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి. దానితో పాటు మీకు ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుందో ఆల్ ఇండియా కోటా కేటగిరీలో ఆ అమౌంట్ మొత్తం కూడా మీరు జాయిన్ అయ్యే రోజు కట్టవలసి ఉంటుంది. ఆ అమౌంట్ కట్టకపోయినా మీ యొక్క డాక్యుమెంట్స్ లో ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా ఒరిజినల్ మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ లో అప్లై చేసే వాళ్ళైతే కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు అమౌంట్ రెడీ చేసుకోండి. జనరల్ గా మీరు ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకున్నట్లయితే డీడీ రూపంలో మీరు పేమెంట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సెకండ్ రౌండ్ అప్గ్రేడేషన్ కి వెళ్ళినప్పుడు ఏ కాలేజ్ లో అయితే మీరు ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ అమౌంట్ తీసుకొని మీరే ఆ అమౌంట్ ని మరలా సెకండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కట్టవలసి ఉంటుంది. అంతేకాని కాలేజ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చెయ్యరు. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు మీ సర్టిఫికెట్స్ అమౌంట్ తీసుకొని ఆ అప్గ్రేడేషన్ వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు మరలా రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి టైం సరిపోదు. అందుకనే డీడీ అయితే మీకు వెంటనే మీ డీడీని మీ చేతిలో ఇచ్చేస్తారు. ఆ డీడీ తీసుకొచ్చుకొని మీరే బ్యాంక్ వెళ్ళి క్యాన్సిల్ చేసుకుని మరలా సెకండ్ కాలేజ్ పేరు మీద డీడీ తీసుకొని అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు. అలా కాదండి, లార్జ్ అమౌంట్ కదా, అంటే డీడీ క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా చాలా ఉంటాయి అని భావిస్తే అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు కాలేజెస్ వాళ్ళు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ చేయమంటే అంటే వెంటనే మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే వాళ్ళకి ఈజీగా ఉంటుందో ఆ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయో ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ని కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని మాత్రమే చేయాలి. సో ఇలా 9th నుండి 15th లోపు మీరు ఫస్ట్ రౌండ్ కాలేజ్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వడం కంప్లీట్ అయిపోవాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నవంబర్ 16 నుండి నవంబర్ 18 వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజెస్ లో జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అవ్వలేదు, ఈ లిస్ట్ కాలేజ్ వాళ్ళు ఎంసీసీకి షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టోటల్ కౌన్సిలింగ్ ని రన్ చేసేది సింగిల్ సాఫ్ట్వేర్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్ లో వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టోటల్ డేటాని. సో ఎంసీసీ వాళ్ళు ఈ డేటాను తీసుకున్న తర్వాత అప్పుడు మరలా సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ ని ఎలా తీసుకొని వెళ్ళాలి, అలాగే బాండ్స్, ఎఫిడవిట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా, దీనికి సంబంధించి ఎలా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది, ఒక్కొక్క బాండ్ ఉంటుంది, ఒక్కొక్క ఎఫిడవిట్ ఉంటుంది. ఎవరి పద్ధతిలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఒకే యూనివర్సిటీలో అంటే సపోజ్ మీరు ఏపీ తీసుకున్నారు, ఏపీలో అన్ని కాలేజెస్ లో ఒకే తీరుగా ఉండదు. అలాగే తెలంగాణ తీసుకున్నారు, తెలంగాణలో కూడా అన్ని కాలేజెస్ లో ఒకే తీరులో ఉండదు. సో డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళు డిఫరెంట్ ఫార్మాట్స్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అవి ఎలా చూసుకోవాలి అనేది ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒకవేళ సీటు వచ్చే అవకాశాలు కానీ ఉంటే తప్పకుండా ఇప్పటి నుండే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ని కూడా రెడీ చేసుకోండి. అయితే ఈ డాక్యుమెంట్స్ ని ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లోనే పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ పీజీ 2025 అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అన్నారు, అంటే మీరు ఏ కోటాలో సీటు పొందారు, అంటే డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీనా, లేకపోతే డిఎన్బిసా, లేక ఆల్ ఇండియా కోటా కేటగిరీనా, లేదా సెంట్రల్ యూనివర్సిటీసా, అంటే మీకు సీట్ అలాట్ అయిన తర్వాత చూసుకుంటే మంచిది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ అన్నారు, అంటే మీకు సపోజ్ గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం, అంటే తెలంగాణ స్టేట్ అనుకుందాం. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ అంటే టైప్ చేయొచ్చండి, డైరెక్ట్ గా మీకు ఆ కాలేజీ హైలైట్ అవుతుంది. ఇక్కడ తెలంగాణని మెన్షన్ చేయలేదు కానీ ఇదే తెలంగాణ కాలేజీ. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించి మీరు ఎంత ఫీజు కట్టాలి, అలాగే మీకు స్టైఫండ్ ఎంత ఇస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్డ్ గా ఉంటాయి.
అంతేకాదు ఈ కాలేజ్ వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అంటే సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చూసుకుంటే అప్పుడు కేవలం ఒకే ఒక కాలేజీకి చూసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ వ్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కేటగిరీలో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ బాండ్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి అనేది 5 పేజెస్ లో ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ వీళ్ళు చెప్తారు 100 రూపీస్ స్టాంప్ పేపర్ అని. తెలంగాణ స్టేట్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మాత్రమే పర్చేజ్ చేయాలి. అక్కడ లాయర్తో మాత్రమే మీరు నోటరీ చేపించాల్సి ఉంటుంది. ఇక్కడ నోటరీ అని ఉంటేనే నోటరీ చేపించాలండి. ఇక్కడ నోటరీ అని లేదు కాబట్టి అక్కర్లేదు, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ మీకు విట్నెస్ సంతకాలు కూడా అడిగారు. ఈ విట్నెస్ కు సంబంధించి కూడా వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే షూరిటీస్ బై ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఓన్లీ అన్నారు, లేదా అదర్ దాన్ పేరెంట్స్ అన్నారు. సో పేరెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కానీ లేదా గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ సంతకం చేస్తే సరిపోతుంది. వాళ్ళ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా మీరు జిరాక్స్ కాపీస్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఏ స్టేట్ లో సీట్ అలాట్మెంట్ వస్తే ఆ స్టేట్ లో ఉన్న స్టాంప్ పేపర్స్ మాత్రమే మీరు పర్చేజ్ చేయాలి, గుర్తుంచుకోండి. అంతేగాని మీ సొంత రాష్ట్రంలో మీరు స్టాంప్ పేపర్స్ పర్చేజ్ చేసి అక్కడికి తీసుకువెళ్ళి సబ్మిట్ చేస్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సపోజ్ మీకు కర్ణాటకలో సీట్ వచ్చింది అనుకోండి, కర్ణాటక స్టేట్ లో అక్కడ నాన్ జ్యుడిషియల్ 100 రూపీస్ స్టాంప్ పేపర్, అంటే వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తే అంత, అక్కడ లాయర్ తో మాత్రమే నోటరీస్ చెప్పించాలి. అర్థమైంది కదా? అంతేకాదండి, జస్ట్ గూగుల్ సెర్చ్ బార్ లో గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ అని టైప్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అంటే మీకు ఏ కాలేజ్ లో అడ్మిషన్ వచ్చినా సరే ఫ్రంట్ పేజ్ లో అడ్మిషన్స్ అని ఉంటుంది. అడ్మిషన్స్ లో మీకు యూజీ, పీజీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ పీజీ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ 25 to 26 అన్నారు కాబట్టి దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ రూపంలో వాళ్ళు అవైలబుల్ గా ఉంచారు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు చెక్ లిస్ట్, ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి, ఎన్ని సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాలి, అలాగే ఎఫిడవిట్స్ ఏంటి, బాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు. అలాగే పేమెంట్ మీరు ఎలా పే చేయాలి, ఆల్ ఇండియా కోటా కేటగిరీలో సీట్ వస్తే ఎలా పే చేయాలి, అది స్టేట్ కోటాలో వస్తే ఎలా పే చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్ గా ఉంటాయండి. వెబ్సైట్ కి వెళ్ళి చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఆల్ ఇండియా కోటా కేటగిరీలో కూడా చూసుకొని ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అక్కడ రిపీట్ అయితే ఏదైనా ఒక సెట్ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఆ సీట్ అలాట్మెంట్ వచ్చిన రిజల్ట్ ని ఎక్కడ చూసుకోవాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఉంది. కరెంట్ ఈవెంట్స్ లో ప్రస్తుతానికి సీట్ మ్యాట్రిక్స్ సంబంధించిన పీడిఎఫ్స్ రెడీగా ఉన్నాయి. దీనికి పైన నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అవుతుంది. అంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా పైన కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అన్ని చూడాలి అంటే వ్యూ మోర్ మీద క్లిక్ చేయండి. అర్థమైంది కదా? మీకు శాంపుల్ గా అంటే ఎంబీబీఎస్ కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అప్పుడు మీకు పీజీ కూడా ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎంబీబీఎస్ కి సంబంధించినటువంటి యూజీ మెడికల్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి డేటా. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో మీరు గమనిస్తే ఫైనల్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని ఉంది. ఇలాగే మీకు కూడా కరెంట్ ఈవెంట్స్ లోనే రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారు. అర్థమైంది కదా? ఈ ఫైనల్ అలాట్మెంట్ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన పేజ్ లోనే అక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ ఎటువంటి అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా కోటా కేటగిరీలో అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీనే. అయితే కొద్దిమందికి డౌట్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మేము రౌండ్ 1 లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన్ని జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదండి. మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, ఇష్టం లేకపోతే అక్కర్లేదు. దీనికి సంబంధించి నేను ఇంతకుముందు ఈ ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ ఫ్లో చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి. సో ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ లేదు. అలాగే ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కూడా మాకు ఆ కాలేజ్ వద్దు, మేము స్టేట్ కోటాకు వెళ్ళిపోతాము అనుకుంటే ప్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేస్తారు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లోనే. ఆ డేట్స్ లో మాత్రమే మీరు ఆ సీట్ క్యాన్సిల్ చేసుకొని స్టేట్ కోటాలో సీటు వస్తే వెళ్ళిపోవచ్చు. లేదా మీరు మీకు ఇష్టమైతే కాలేజ్లో రిపోర్ట్ చేసి మరలా సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. సో ఈ ప్రాసెస్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఫ్లో చార్ట్ ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్లో చార్ట్ కి సంబంధించినటువంటి వీడియోని ఒక్కసారైనా వినమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాదండి, ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి చాలా మంది కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అయితే మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. అక్కడ మీకు సెవరల్ కాంబినేషన్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి.
అంటే ఎండి, ఎంఎస్, ఎన్బిఎంఎస్, ఎన్బిఎంఎస్ డిప్లొమా అని ఉంది. మీరు ఏ టైప్ ఆఫ్ కోర్సుని సెలెక్ట్ చేసుకున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. అంటే మీరు పొరపాటున ఎనస్థీషియా ఉంది అనుకోండి, ఎనస్థీషియా పెడుతున్నాం కదా అని ఎన్బిఎంఎస్ ఎనస్థీషియా చూస్ చేసుకున్నారనుకోండి, పొరపాటున నేను చెప్తుంది, అప్పుడు మీరు మరలా అవన్నీ డిలీట్ చేసుకోవడానికి టైం సరిపోదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా, అంటే స్లోగా చేసుకోండి. అంతేకాదు వీలైతే ఇంకొకరి హెల్ప్ కూడా తీసుకొని చేసుకోండి, ఇద్దరు కలిపి చేసుకోండి బెటర్. ఇంకొక విషయం ఏంటంటే నవంబర్ 5వ తారీఖు మీకు లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వీలైతే 4వ తారీఖు సాయంత్రానికల్లా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 5వ తారీఖు మీకు సర్వర్ ఫుల్ బిజీగా ఉంటుంది, ఆ రోజు మీకు టైం అవుట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు కంటిన్యూస్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా డిఫికల్టీ అవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే మీకు ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, 6303235115. ముందుగా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.